ఇండస్ట్రీలో ఎంట్రీ అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. టాలెంట్ ఉండాలే కానీ ఇండస్ట్రీలో మీ సక్సెస్ ని ఆపేదెవరు? కంటెంట్ ఉంటే చాలు, కట్అవుట్ తో పని లేదని ప్రూవ్ చేస్తున్న నటులెందరో. ఇలాంటి వాళ్ళలో ఒకడు సుహాస్. తాజాగా బడా బ్యానర్ లో మూవీ స్టార్ట్ చేశాడు. బడా దర్శకులు గెస్ట్లుగా హాజరవడం మరింత ఇంట్రెస్టింగ్. ఈ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ ఫిలిం మీడియా. డిఫరెంట్ కాన్సెప్ట్, చిన్న హీరోలు, టాలెంట్ ఉన్న మేకర్స్ ను ఎంకరేజ్ చేయడం కోసం బడా ప్రొడ్యూసర్స్ కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా అదనపు ప్రొడక్షన్ హౌస్లు మెయింటైన్ చేస్తున్నారు. టాలీవుడ్ లోనే పాపులర్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కు ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ ఉంది. ఆయన దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే పేరుతో మరో బ్యానర్ స్టార్ట్ చేశాడు. తన కూతురు హర్షితారెడ్డి ఆ బాధ్యతలు చూసుకుంటుంది. లేటెస్ట్ గా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి 4వ మూవీ లాంచ్ చేశారు. ఈ సినిమాకు హీరో సుహాస్ కావడంతో మినిమం హిట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. కంటెంట్ ఉంటే మూవీస్ కు కేర్ఎఫ్ లా మారాడు సుహాస్. ఇప్పటి వరకు సుహాస్ సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్టులన్నీ ఆడియన్స్ ని మెప్పించినవే. ప్రస్తుతం తన చేతిలో పలు సినిమాలు ఉండగా తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో మూవీలో నటిస్తున్నాడు. సుహాస్ కు జోడిగా మలయాళీ ముద్దుగుమ్మ సంకీర్తన విపిన్ నటిస్తుంది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. ఈ లాంచ్ కి ప్రశాంత్ నీల్, అనిల్ రావుపుడితో పాటు బలగం ఫేమ్ వేణు చీఫ్ గెస్ట్ లుగా హాజరవడం ఇంట్రెస్టింగ్. ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టగా అనిల్ రావుపుడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేణు మొదటి షాట్ డైరెక్ట్ చేశాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న ఈ 4వ సినిమాకు సందీప్ బండ్లా అనే యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. సందీప్ బండ్లా ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. బేబీకి మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గాని సంగీత దర్శకుడు. కోర్ట్ రూమ్ డ్రామా అని మూవీ టీమ్ ఇప్పటికే రివీల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ లాంచ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తగ్గించుకుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తుండటంతో మరో మూవీపై ఫోకస్ పెట్టాడు. అది కూడా దిల్ రాజు బ్యానర్ లో కావడం విశేషం. ఇప్పటికే కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్లు హీరోగానే కాదు, చాలా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మార్కులే కొట్టేశాడు. మరి మినిమం హిట్ గ్యారంటీ అనిపించుకున్న సుహాస్ ఈ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. మరి ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.